गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवसिघातापपापच्यमानान् मुक्त्वा मौनो वटपिटपिनो मूलतो निष्पतन्ति। शम्भोर्मूर्तिश्चरति भुवने शंकराचार्यरूपा। పరబ్రహ్మణే నమః. తత్వమసి వాక్యం ఈరోజు ఉపదేశం అని అనుకున్నాం. ఈ తత్వమసి వాక్యం అంతా నిండి ఉంటుంది మన శంకర విజయంలోను బ్రహ్మసూత్ర భాష్యంలోను. అలానే మహావాక్యాలన్నీ కూడా నిండి ఉంటాయి ఏది ఉపనిషత్తుల్లో. ఆ మహావాక్యాలు అంతా అర్థమైతే ఇక సంపూర్ణంగా అర్థమైనట్టే, బ్రహ్మజ్ఞానం వచ్చినట్లే. ఇంకంతే, అంత గొప్పమైనటువంటివి ఆ మహావాక్యాలు. వాటిల్లో తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యాన్ని ఇక్కడ చాలా గొప్పగా విశేషించి వాదోపవాదాల్లో పడ్డది. వాదోపవాదాల్లో పడి సుదీర్ఘంగా వాదోపవాదాల్లో పడి చివరికి మండన మిశ్రుడు అపజయం పొందిన తర్వాత మండన మిశ్రుడు ఆ శంకరాచార్య స్వామి వారిని తత్వమసి అనేటువంటిది నాకు బోధపడలేదు, నాకు ఇందులో సందేహం ఉన్నది, కాబట్టి ఈ నా సందేహాన్ని చెబుతున్నాను, ఆ సందేహాన్ని తీర్చండి అని ఆ సందేహం అనేటువంటి దాన్ని ముందు ఉపయోగిస్తున్నారు. ఈ సందేహాన్ని ఆయనకి మండన మిశ్రుడికి వచ్చినటువంటి సందేహాన్ని మనం కూడా కనుక అర్థం చేసుకుంటే, అంటే ఇంతకాలం నుంచి తత్వమసిని ఎలా అనంటే కేవలం వాచ్యార్థంలోనే ఉంటున్నాం మనం కూడా వాస్తవాన్ని. ఇప్పుడు విశేషంగా మండన మిశ్రుడి వల్ల ఇంత దీర్ఘమైనటువంటి ఉన్నదా ఇందులో అనేటువంటిది భావం కూడా కలుగుతుంటుంది. అది ఏమిటో దీనిలో చూద్దాం. మండన మిశ్రుడు వారికి కలిగినటువంటి ఒక సందేహం ఏమిటంటే, అసలు సహజంగా ఏంటి తత్వమసి అంటే తత్వం అసి, తత్వ ఆ బ్రహ్మమే త్వం నీవు అసి ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అనేంతవరకు అది అర్థం. ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అని. ఆ బ్రహ్మము అన్నప్పుడు ఒక వస్తువు, నీవు అన్నప్పుడు ఇంకొక వస్తువు, కాబట్టి రెండు వస్తువులు కనపడుతున్నాయి అని అంటాడు ఆయన. ఇది ఎలా చెబుతున్నాడంటే ఈయన దీనిలో విశేషం, ఈ రెండు వస్తువుల్లో త్వం అన్నాం కదా, ఈ త్వం అనేటువంటిది ఏమిటి అంటే జీవుడు. అది త్వం అనేటువంటి వాడు జీవుడు. జీవుడు అంటే ఏమిటి ఇక్కడ అర్థము, జీవుని యొక్క లక్షణాలు ఏమిటి? కించిత్ జ్ఞా అంటే కించిత్ జ్ఞా అంటే ఏదో స్వల్పమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞుడు కాదు. తర్వాత ఇంకా వీడికి వికారాలు ఉన్నాయి వీడికి. తర్వాత శరీరము నాది అని అంటాడు, అధిష్టానభూతుడు, శరీరానికి అధిష్టానభూతుడు వీడే, ఈ జీవుడే. ఇట్లా ఈ విధంగా జీవుడికి ఉన్నటువంటి లక్షణాలు మనకి ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. జీవుడికి ఉండేటువంటి ఎంతసేపటికి పరిచ్ఛిన్నం వస్తున్నాయి, పరిచ్ఛిన్నం ఇంకొకటి. ఈ పరిచ్ఛిన్నము అట్లనే ఈ ఉన్నటువంటి లక్షణాలు జీవుడికి ఉన్నాయి లక్షణాలు అని అన్నాడు. అయితే ఈ జీవుడికి ఉన్న లక్షణాలు చెబుతూ
మరి ఈశ్వరుడుకున్న లక్షణాలు వీటికి వ్యతిరేకం. వీటికి వ్యతిరేకం ఏంటంటే ఈయన కించిత్ జీవుడైతే ఈశ్వరుడు సర్వజ్ఞ ఒకటి, ఇంకా సర్వవ్యాపి, ఇంకా సర్వ అధిష్టానభూతుడు, నిర్వికారి. జీవుడు వికారి కానీ ఈశ్వరుడు నిర్వికారి. ఇట్లా ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ ఉన్నాయండి. మరి ఈ రెండు కరెక్టే కదా, ఒప్పుకుంటాం కదా. ఇటువంటిప్పుడు ఒప్పుకున్నప్పుడు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నాయి, ఈ రెండు కలిపి ఏకాశ్రయము ఎలా అవుతుంది? పరస్పరమైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు లక్షణాలతోటి ఉన్నటువంటి ఈ రెండు, జీవుడు పరమాత్మ ఏకాశ్రయము. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటున్నారు కదా, బ్రహ్మము ఒక్కటే అంటున్నారు. ఆ ఒక్కటే అంటానికి ముందుగా ఏం చెబుతున్నారు? తత్వమసి అని చెబుతున్నారు. ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని చెబుతున్నారు. మరి ఆ చెబుతుంటుంటే మరి ఎట్లా కుదురుతుందండి తత్వము? చెప్పండి. రెండు పదాలు కనపడుతున్నాయి కదా, మరి ఆ రెండు పదాలు కనపడుతుంటుంటే మరి ఈ రెండిటికి ఐక్యం ఎట్లా అవుతుందండి అని చెప్పి దృష్టాంతం చెబుతున్నారు. దీనికి దృష్టాంత వాక్యం ఒకటి చెబుతున్నారు. ఏమిటంటే పరస్పర విరుద్ధాలతోటి ఉన్నాయి కదా ఇవి. ఏమిటంటే వీటి దృష్టాంతము తమస్సు, ప్రకాశము. తమస్సు అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుగు. ఇవి తమస్సు ప్రకాశములు రెండు కలిసి ఉంటాయా? తమస్సు ప్రకాశాలు రెండు కలిసి ఉంటాయా అంటున్నారు. తమస్సు అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుగు. ఈ రెండు ఎప్పుడు కలిసి ఉండవు కదా. తమస్సు ఏం చేస్తుంటుంది? వస్తువులను కనపడకుండా చేస్తూ ఉంటుంటుంది. ఇది తమస్సు యొక్క పని. ఇది అనగా అర్థం ఏమిటనమాట? అజ్ఞానము, మలినము, ఇట్లా ఈ లక్షణాలన్నీ తమస్సుకు ఉన్నాయి. అనగా ఆ తమస్సు ఉన్నటువంటి వాడు జీవుడు అని అర్థం. అది మనకి పోలిక చెబుతున్నాడు అనమాట. తమస్సు ఉన్నది. తమస్సు అంటే తెలుసు అందరికీ, చీకటి. ప్రకాశం అంటే వెలుగు తెలుసు. ఈ రెండు ఒకటేనండి అన్నట్టు ఎట్ట కుదురుతుంది? రెండు పరస్పర విరుద్ధ భావాలు కదా. అసలు విరుద్ధమైనది ఎట్లా కుదురుతుంది? జీవుడు పరమాత్మ అనేటువంటి వాళ్ళు, జీవుడికున్న లక్షణాలు పరమాత్మకున్న లక్షణాలు చూస్తే జీవుడికున్న లక్షణాలకి వ్యతిరేకమైన లక్షణాలు పరమాత్మకు ఉన్నాయి. ఆయన వికారి అయితే ఈయన నిర్వికారి. ఆయన కించిత్ అయితే ఎవరు? జీవుడు. ఈయన ఈశ్వరుడు సర్వజ్ఞ. ఈ లక్షణాలు ఉన్నాయి. అట్లనే తమస్సు, ప్రకాశము. తమస్సుకు పూర్తిగా విరుద్ధము ప్రకాశము. కాబట్టి తమస్సు ప్రకాశములు ఏకాశ్రయములు కావు కదా. కాబట్టి ఇలానే జీవ పరమాత్మలు ఏకము కాదు అని చెప్పేది. ఎట్లా ఉందంటే జ్ఞాని, అజ్ఞాని. జ్ఞానం అనేటువంటిది ఎంతనేమో పరమాత్మకు చెప్పుకుంటుంటే అజ్ఞానం అంతా కూడా ఈ జీవుడికి చెబుతున్నారు. ఈ రెండు ఎట్లా కుదురుతాయండి ఈ విధంగా అని ప్రశ్న, సందేహం వస్తున్నది నాకు అని చెబుతూ ఇంకా అంటున్నాడు. పరమాత్మతత్వము తెలియని వాడు పరిచ్ఛిన్నుడు. వీని స్వభావం అజ్ఞానము. పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని తెలుస్తున్నాడు అపరిచ్ఛిన్నుడు. అంటే పరమాత్మ అపరిచ్ఛిన్నుడు. ఇది స్వభావం. పరిచ్ఛిన్న, అపరిచ్ఛిన్న. పరిచ్ఛిన్నుడు ఎవరో ఈ జీవుడు. పరమాత్మతత్వం తెలియనటువంటి వాడు వీడు. పరమాత్మతత్వం తెలిసినటువంటి వాడు జ్ఞానస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు అని చెబుతూ దీనిలో ఈ విధంగా జీవేశ్వరుల ఐక్యము ఎలా సంభవము, ఒకరు పరిచ్ఛిన్నము ఒకరు అపరిచ్ఛిన్నము ఎలా సంభవం అవుతుందండి అని ప్రశ్న వేస్తున్నారు. ఎలా సంభవం అవుతుంది అని దీనికి దృష్టాంతంగా
తమస్సు ప్రకాశములు ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు. రెండు ఏకం కాదు. అట్లనే ఆ విధంగానే జీవేశ్వరులు ఐక్యం ఎలా సంభవిస్తుంటుందండి చెప్పండి అన్నారు. కొంచెం లోపలికి వెళదాం. ఏమిటంటే కఠోపనిషత్తులో వెళదాం. ఇక్కడ ఈ విషయాన్ని కఠోపనిషత్తులో కూడా దీన్ని కూడా తీసుకొని ఇట్లనే అన్నారు ఆయన. కఠోపనిషత్తులో ఋతం పిబంతౌ సుకృతౌ దుష్కృతౌ ఛాయాతపో వదంతి పంచాగ్నయో అనే ఆ మంత్రంలో ఏమిటంటే ఈ హృదయం అనే గుహలో ఇద్దరు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఋతం పిబంతౌ, ఆ శాస్త్రమును ఆస్వాదిస్తూ ఉన్నారు ఇద్దరు. ఏ విధంగా ఉన్నారు? ఛాయాతపౌ అనగా ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ఎండ లేకపోతే వెలుగు, అంటే వెలుగు నీడల వలె ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఉండి సుకృత దుష్కృతవు, సుకృత పుణ్య పాప కర్మలను అనుభవిస్తూ ఉన్నారు అని కూడా అక్కడ ఉంది కదండి. అక్కడ ఏం చెబుతున్నారు? దానిలో చెబుతూ ఋతం పిబంతవులో కూడా ఇద్దరున్నారు. ఇద్దరు అనే దానికి ఎట్లా చెబుతున్నారు అంటే ద్వివచనం వేశాడు కదా. పిబంతౌ ద్వివచనం, ఇద్దరు ఆస్వాదిస్తున్నారు అన్నాం. ఛాయాతపౌ అక్కడ ద్వివచనం వేశారు. అక్కడ రెండు కనపడుతుంది. సుకృత దుష్కృతవు రెండు కనపడుతున్నాయి. కాబట్టి అసలు ఏమిటి? అసలు ఋతం పిబంతో చెప్పిన వాళ్ళంతా భేదమేనండి చెప్పింది. ఇద్దరు జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి రెండు విషయాలు అక్కడ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అది ఎవరు? మన మండన మిశ్రుడు గారికి వచ్చినట్టు సందేహాలు చెబుతున్నారు. మండన మిశ్రుడు గారికి ఇంకా చెబుతున్నారు ఏంటంటే, కాబట్టి తమ ప్రకాశములు విరుద్ధములై ఉన్న విధముగానే జీవేశ్వరులు కూడా భిన్నులే. భిన్నులు అంటే వేరు వేరు. కాబట్టి ఇక్కడ భిన్నత్వమే ఉన్నది కానీ అభేదము లేనే లేదు. అభేదం అసలు సాధ్యమే కాదు అని అంటూ ఇంకా దీనిలోకి వస్తున్నాడు ఒక విశేషం. ఏమిటంటే ఇక్కడ అనుమాన ప్రమాణముచే తమ ప్రకాశములకు వలె తత్వమశిలో ఐక్యము సంభవింపదు. ఇప్పుడు అనుమాన ప్రమాణము అనేటువంటి ఒక మాట వేస్తున్నాడు ఆయన. అనుమాన ప్రమాణం, ఇది అనుమాన ప్రమాణం అనేటువంటిది తర్కశాస్త్రంలో వస్తాయి. మనకు తర్కం కొంతకాలం చెప్పుకున్నాం. తర్కంలో ఉన్న ఫండమెంటల్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం ఒకప్పుడు తర్కశాస్త్రంలో. ఆ తర్కశాస్త్రంలో ఈ అనుమాన ప్రమాణములు అనేటువంటివి ఏమిటంటే 4 ఉన్నాయి. అనుమాన ప్రమాణాలు 4 ఉన్నాయి వీటి భాగాల్లో. ఏమిటంటే ఈ 4 భాగాలు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము. దీనిలో 4 అనుమాన ప్రమాణంలో ఉన్నాయి. మొత్తం ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దము 4 భాగాలు అనుమాన ప్రమాణం. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము 4. దీని 4లో అనుమానం అనేటువంటిది ఒక భాగం కూడా మళ్ళీ. దీనిలో 5 భాగాలు ఉన్నాయి. దీనిలో 5 భాగాలు ఏమిటి? ప్రతిజ్ఞావాక్యము, పక్షం వాక్యము, సాధ్యం వాక్యము, హేతువాక్యము, దృష్టాంత వాక్యం. ఇలా 5 రకములైనటువంటి వాక్యములు అనుమాన ప్రమాణంలో ఉన్నాయి. ఈ 5 రకములైనటువంటి ఈ అనుమాన ప్రమాణములతో చూసిన తత్వమసి అనేటువంటిది ఐక్యము కాదు అని చెప్తున్నాడు. ఐక్యము కాదు. అట్లా చూసినా ఏమి కాదండి, ఐక్యం కాదండి దీనిలో అంటున్నాడు. అంటే ఏమిటి? ఆయన పూర్తిగా భిన్నంగా ఉండిపోయినాడు. ఏది? తత్వమసికి పూర్తిగా భిన్నంగా ఉండిపోయినాడు. అసలు ఎందుకు ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే, ఈయన కర్మిష్ఠుడు. కర్మిష్ఠుడు అంటే కర్మఠుడు. యజ్ఞయాగాది కర్మల యందే మనస్సు ఉన్నటువంటి వాడు.
అన్నీ పొద్దున లేచిన దగ్గర నుంచి వాటిని గురించి కర్మకాండని గురించి ఆలోచించేటువంటి వాడు, ఇలా నిండిపోయినటువంటి వాడు. అటువంటి వాడు ఒక్కసారిగా జ్ఞానకాండ వైపు తిరగలేడు. అందువలన కర్మవాసనలు అనేటువంటివి ఆయనని చుట్టి ఉన్నాయి. కర్మవాసనలు, ఆ కర్మవాసనలన్నీ చుట్టేటప్పటికీ భేద దృష్టి కనబడుతూ ఉంటుంది, జ్ఞాన దృష్టి కనబడుతుంది. ఇది అసలు మెయిన్. భేద దృష్టే కనబడుతున్నది కానీ జ్ఞాన దృష్టి ఈయనకి కనబట్టలేదు. అది దీనిలో ఉన్నటువంటిది. అది సరే. ఈ విధంగా శంకరాచార్యుల వారిని ఒక దృష్టాంతంతో ఈ జీవ ఈశ్వరులు అనేటువంటి వాళ్ళు తమ ప్రకాశములండి, వీళ్ళు ఎలా సాధ్యమవుతుంటుంది, అలానే ఆ కృతంబిబంతం అని కూడా ఒకటి ఉదాహరణ కూడా చెప్పాడు. అట్లా ఈ విధంగా ఉన్నది, నాకు సందేహంగా ఉన్నది, నా యొక్క సందేహాన్ని తీర్చండి అని మండనమిశ్రుడు శంకరాచార్యుల వారిని అడిగాడు. శంకరుల వారిని అడిగితే శంకరులు ఏమంటున్నాడు దీనిలో, నువ్వు చెబుతున్నట్టుగా తమ ప్రకాశములు జీవేశ్వరులకు ఐక్యం సంభవించదు అన్నావే, అది యథార్థమేనయ్యా. నువ్వు చెప్తున్నది నేను ఒప్పుకుంటున్నా. నువ్వు చెబుతున్నటువంటి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎట్లా ఉందంటే భగవద్గీతలో అర్జునుడు అంటాడు, అయ్యా ఈ మనస్సు ఎట్టా నిలబడటం అసలే చంచలం అంటే, సరే నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, ఆ చంచలమైన మనస్సును నిలబడటం చాలా కష్టమే, నేను ఒప్పుకుంటాడు. అంటే శిష్యుడు చెప్పినటువంటి పాయింట్ని కాదు అంటే ఎట్లా అంటే, ఇది పాఠం చెప్పే దాంట్లో ఒక పెద్ద, ఇది ఒక చిన్న ట్రిక్ ఇది. అది అందువలన సరే నువ్వు చెప్పింది యథార్థమే, నేను కాదంటం లేదు. తమ ప్రకాశములు అనేటువంటి జీవేశ్వరులకు ఐక్యం సంభవించదు అని చెబుతున్నావే, అది కరెక్టే. అయితే తత్వమసి వాక్యము వాచ్యార్థమును బోధించిన అభేదం సాధ్యము కాదు. వాచ్యార్థంతో చెబుతున్నాం, అప్పుడు భేదము. అది ఇప్పుడు వాక్యాల్లోకి వచ్చారు ఇక్కడ. అందుకని ఇక్కడ తర్కశాస్త్రంలో ఉండేటువంటి విషయాన్ని కొంచెం దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు తొందరగా అర్థమవుతుంది. దీనిలో ఏం చెబుతున్నారంటే దీనిలో విశేషము, ఈ వాచ్యార్థంలో జీవేశ్వరులకు భిన్న ధర్మములు గోచరమవుతున్నాయి. వాచ్యార్థంలో ఏం కనబడుతుంటుంది? వాచ్యార్థం అంటే ఒక రకంగా ఏంటంటే డైరెక్ట్ మీనింగ్, అంటే తత్తత్వం. ఈ తత్తత్వం అనేటువంటి వాటిల్లో భిన్న ధర్మములు. తత్ అంటే ఎవరు? ఆ పరమాత్మ అనేటువంటి దాన్ని చెబుతున్నావు. అనగా ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఒకడు వేరుగా ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు ఒకడు. త్వం అనేటువంటి వాడు ఇంకొకడు వేరుగా కూర్చున్నాడు. ఇద్దరు కనబడుతున్నారు. ఇద్దరు కనబడుతూ నువ్వేమంటున్నాడు? తత్వం, ఆ వాడే ఆ పరమాత్మయే త్వం నీవు అయి ఉన్నావు అని కదా అర్థం. మరి కాబట్టి ఇద్దరున్నారు, ఇది వాచ్యార్థం. ఇద్దరున్నారు కాబట్టి నువ్వు చెప్పింది కరెక్టే. ఇది మండనమిశ్రుడి యొక్క భావం అన్నమాట. ఇది అని అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి తమ ప్రకాశముల వలె నువ్వు చెప్పినట్టుగా కూడా భిన్నమే. కాబట్టి వీళ్ళిద్దరికీ కుదరదు. నువ్వు చెప్పింది కరెక్టే, బాగానే ఉంది, సరే ఒప్పుకుంటాను అని శంకరులు అంటున్నారు అని ఇక చెబుతున్నారు ఇంకా నెమ్మదిగా. కానీ ఇంకొకటి ఉన్నదయ్యా, కనుక లక్షణావృత్తిని ఆశ్రయించి విచారించాలి. ఇది లక్షణావృత్తిని ఆశ్రయించి ఈ వాక్యాన్ని గురించి ఆలోచించాలి. నువ్వు వాచ్యార్థంలోకి పోయినావు. నేను చెబుతున్నది ఏమిటి? లక్షణావృత్తిని వదిలేసావు నువ్వు. లక్షణావృత్తిని గురించి ఆలోచించాలి, దాన్ని ఆశ్రయించుము అని చెబుతున్నాడు. లక్షణావృత్తి. ఇప్పుడు లక్షణావృత్తి, ఇప్పుడు మీకు దీనిలోకి వెళ్ళిపోతుంది. దీనిలో లక్షణ గ్రంథాల్లోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఏమిటంటే లక్షణ గ్రంథంలో
గంగాయాం ఘోషః, గంగాయాం ఘోషః, ఛత్రిణో యాంతి మంచా కురసంతి. ఏమిటి గంగాయాం ఘోషః అంటే? గంగలో గొల్లపల్లె ఉన్నది అని, గంగలో ఒక ఊరు ఉన్నది అని అర్థం. గంగలో ఒక ఊరు ఉన్నది అని ఇది వాచ్యార్థం, డైరెక్ట్ మీనింగ్ ఇది. అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గంగానదీ తీరే ఘోషః అని అర్థం చేసుకోవాలి. గంగానదీ తీరే ఘోషః, గంగానది ఒడ్డున ఆ ఊరు ఉన్నదండి అనాలి. మళ్ళీ వాడన్నా అక్కడే ఎందుకు ఉన్నదండి, ఇంకా ఎక్కడన్నా ఉండదు కాదయ్యా, శీతల పావనత్వాది హేతుత్వాత్. అది అక్కడ శీతలం ఉన్నది, చల్లగా ఉంటుంది, పావనము, గంగానది తీరమున ఉన్నాము అని అంటే పవిత్రమైన స్థలంలో ఉన్నాము అనేటువంటి ఒక మంచి సద్భావము కలుగుతుంటుంది. ఇది ఉన్నాయి. మరి గంగాయాం ఘోష అంటే డైరెక్ట్గా ఏమొస్తుంది? గంగానదిలో ఊరు ఉన్నది అని అర్థం వస్తున్నది కదా, నువ్వు అట్లనే నువ్వు అట్టు పట్టుకున్నావు. అట్లా అనమాట. అట్లనే ఛత్రిణో యాంతి, ఛత్రిణో యాంతి, ఛత్రిణ అంటే గొడుగులు, గొడుగులు పోతూ ఉన్నాయి, యాంతి పోతూ ఉన్నాయి అన్నారు. గొడుగులు ఎట్లా పోతాయి? వాటికి కాళ్ళు ఉన్నాయా? లేవు కదా. అందుకని ఆ గొడుగులు వేసుకొని పోతూ ఉన్నారు. ఆ పోతూ ఉన్నారంటే వర్షం పడుతూ ఉన్నది. ఆ వర్షం పడుతూ ఉన్నది కాబట్టి గొడుగులు వేసుకొని పోతున్నారు. అంటే ఏంటి? వర్షం పడుతున్నది అని చెప్పాలి. ఆ మాట చెప్పకుండా ఏమన్నాడు? ఛత్రుడో యాంతి అన్నాడు. ఆ సందర్భాన్ని బట్టి ఏదో మబ్బులు పట్టినాయి, లేకపోతే ఆ వర్షం పడుతున్నది, లేకపోతే దాన్ని బట్టి ఛత్రుడో యాంతి అన్నాడు. అంటే బజార్లో కిటికీలోంచో తలుపులోంచి చూసి ఛత్రుడో యాంతి, వర్షం పడుతున్నదా? చూసింది ఏంటి? ఛత్రుడో యాంతి, వర్షం పడుతున్నది. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఉదాహరణలు లక్షణ గ్రంథాల్లో వాక్యాలని అర్థం చేసుకోవటం విషయాన్ని గురించి చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయన్నమాట. అట్లా అనమాట. అట్లనే మంచా కురశంతి, మంచాహ మంచెలు. మంచెలు అంటే ఆ మంచె మీద 4 కర్రలు వేసుకొని పైన ఒక కర్రలు అడ్డకర్రలు పైన ఎక్కి కూర్చుంటారు. ఆ కూర్చొని ఆ పంటలను రక్షించడానికి పక్షులు ఏవో తిరిగిపోతుంటే ఏదైనా ఉంటుంటే వాటిని పంపించడం కోసం వాళ్ళు రకరకాల వేషాలు వేస్తుంటుంటారు. అందుకని దాంతో అవి పక్షులు వెళ్ళిపోతుంటాయి. ఇది మంచా కురసింతి అనగా మంచెలు అరుస్తూ ఉన్నాయి అని అర్థం. అనగా అర్థం ఏంటి? మంచం మీద కూర్చున్నటువంటి వాడు ఎవడో ఒకడు పెద్దగా అరుస్తున్నాడు ఆ పిట్టల్ని పంపించడానికి. దానికి ఒక పెద్ద ఈలలు వేస్తుంటారు. ఆ పిట్టల్ని పంపించడానికి పెద్దగా ఈలలు వేయటం, డప్పులు కొట్టడం చేస్తుంటారు. వాటి భయానికి ఆ పక్షులన్నీ పోతుంటాయి. ఇప్పుడు ఏంటి దానిలో మంచాక్రోశంతి అని అంటే మంచెలు అరుస్తున్నాయి అని అర్థం వస్తుంది. కానీ అక్కడ అర్థం ఏంటి? మంచం మీద ఒకడు కూర్చున్నాడు, వాడు అరుస్తున్నాడు అని అర్థం. ఇట్లా ఈ విధంగా ఈ లక్షణ గ్రంథాల్లో లక్షణావృత్తి చేత ఈ వాక్యాలని అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఒక ఉదాహరణగా దీనిలో చెబుతున్నారు మనకి. దీనిలో శంకర్లు వారు ఏమిటి? తత్వమసి అనేటువంటిది భేదంగా కనపడుతున్నది కదా నీకు. ఇప్పుడు ఒక వాక్యం చెబుతున్నాం. సోయం పుమాన్, సోయం పుమాన్, సహ అయం పుమాన్. సహ అతడు, అయం ఈ పుమాన్ పురుషుడు. ఇక్కడ ఒక విశేషం చూడండి. తత్తత్వం అసిలో తత్వత్వం తర్వాత 3వ మాట అసి. అసి అనేటువంటిది ఏమిటి? క్రియాపదం. అసి అనేది క్రియాపదం. అనగా ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు, ఉన్నావు, అసి ఉన్నావు అని వీళ్ళు క్రియాపదం. అది ఇక్కడ చూసుకుంటే ఎలా ఉన్నదో, సోయం పుమాన్, సహా అతడే, అయం ఈ పురుషుడు, అతడే ఈ పురుషుడు అనగా అతడే ఇతడు.
అతడే ఇతడు, లేక వాడే వీడు, వాడే వీడు, అతడే ఇతడు, అతడే ఈ పురుషుడు. వీడు ఎటువంటి వాడంటే ఈ పురుషుడు, అతడే ఇతడు దేశకాలాదులను నిరాకరించిన పురుషుడు. ఇప్పుడు చిన్న దీర్ఘంగా ఆలోచిస్తే ఒకడేనండి నీకు ఎదురుగ్గా ఉన్నాడు, ఒకడు ఎదురుగ్గా ఉన్నాడు. ఆ ఎదురుగ్గా ఉన్నటువంటి వాడిని ఏమంటున్నావు? సోయం పుమాన్ అన్నావు. సహా అతడే, అయం పుమాన్ అతడే వీడండి, ఎప్పుడో అతన్ని చూశాడు, అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అది ఇక్కడ విశేషం కూడా, ఆ వాక్యాల వివరం కూడా ఎక్కడ వస్తుంటుంది దీనిలో విశేషంగా? అక్కడ, అప్పుడు, ఆ విధముగా, అప్పుడు చూశానే, వాడే వీడు అన్నాడు. ఇప్పుడు ఇద్దరున్నారా? ఇప్పుడు ఇద్దరున్నారా దీనిలో? ఇద్దరు లేరుగా. ఇద్దరు లేరు, అక్కడ ఉన్నది ఒకడే. ఈ సోయం పుమాన్ అనేటువంటి వాక్యం ఇందులో ప్రధానమైనటువంటిది. ఇది అర్థం చేసుకోవటానికి, తత్వమసిని అర్థం చేసుకోవటానికి విపులంగా చెప్పినటువంటి శంకర్లు వారు చెప్పినటువంటి ఇది సోయం పుమాన్ అనేటువంటిది శ్లోకంలోనే ఉన్నది. అది వివరణ గ్రంథంలో లేదు. అది సాక్షాత్తుగా సోయం పుమాన్ అనేటువంటిది మాధవాచార్యులు గారు రాసినటువంటి ఈ శ్లోకంలోనే ఉన్నది. అంటే ఆయన రాసిన శ్లోకం సోయం పుమాన్ ఉన్నాడంటే అప్పుడు ఆ కాలంలో శంకర్లు వారు సోయం పుమాన్ అని చెప్పేశాడు. చెప్పి దాని ప్రకారంగా వివరణ ఇచ్చేస్తున్నాడు. అది సోయం పుమాన్ లక్షణావృత్తిని ఆశ్రయించి అతడే ఈ పురుషుడండి, దేశకాలాదులో నిరాకరించినటువంటి వాడు ఈ పురుషుడు. అప్పుడు, అక్కడ ఇవనేటువంటి దీన్ని పక్కన పడేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు గుర్తు? అప్పుడు, అక్కడ ఏమిటి అంటే, అప్పుడు అక్కడ అంటే ఎప్పుడో 10 సంవత్సరాల అప్పుడు అనేటువంటి అర్థాలు వస్తాయి. అవన్నీ పక్కన పడేశాడు. కావాల్సింది ఏమిటి అసలు ఇక్కడ వీడికి? వాడే వీడు, ఒకడే. ఈ లక్షణావృత్తిలో కావాల్సినటువంటి పదం ఏమిటి? ఇవన్నీ దేశకాలాలు, ఎప్పుడో కాశీలో చూశాను, ఆ టైంలో చూశాను, ఇవన్నీ చూశాను, ఇవన్నీ కూడా ఏమంటలేదు. అక్కడ, అప్పుడు, అది, అది, ఇది, ఇతడే అన్నాడు. దీనిలో దేశకాలాదులు అన్నిటిని నెట్టిపారేశాడు. నెట్టిపారేసేసి అతడే ఇతడు, ఇది సోయం పుమాన్. అది కాబట్టి ఆ అతడే ఇతడు, వాడే వీడు అని అనమాట. జీవుడు ఈశ్వరుడు ఉపాధి ద్వయమును దూరీకరించిన చైతన్య పురుషుడు. ఇక్కడ ఇంకా దీర్ఘంగా చెబుతున్నారు. జీవుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరండి, అది కదా మనం అంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఉపాధి ద్వయము, జీవునకు ఉపాధి, ఈశ్వరునికి కూడా ఉపాధి, ఈ ద్వయమును రెండిని దూరీకరించిన, నెట్టివేసిన మిగిలేదేమిటి? చైతన్య పురుషుడు ఒక్కడే. ఇక్కడ కొంచెం దీర్ఘంగా ఆలోచించుకోవాలి. ఈ దీర్ఘంగా ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. మనం ఏకమేవా అనేటువంటి తెలుస్తుంటుంది. వీళ్ళకి ఉపాధి ద్వయము అనేటువంటి దూరీకరించిన చైతన్య పురుషుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు భేదము లేదు, అభేదము అని చెబుతున్నారు. అనగా జీవాత్మ ఉన్నాడు, జీవాత్మలో ఉన్నటువంటి లోపల ఆత్మ అనేటువంటి ఒక శబ్దం మనకు వినపడుతూనే ఉన్నది. ఈ ఆత్మ అనేటువంటి శబ్దం చుట్టూ జీవ అనేటువంటిది ఉన్నది. ఆ జీవ అనేటువంటిది ఉపాధి. ఈ ఉపాధి తీసుకున్నంత కాలం, అనగా ఆత్మ అన్నాడే, ఆత్మ ఉపాధి తీసుకున్నంత కాలము వీడు జీవాత్మగా ఉండిపోతాడు. వీడు జీవాత్మగా ఉండిపోతాడు. ఈ జీవాత్మ ఏం చేస్తున్నాడనంటే, ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పిన దానిలో ఈ జీవాత్మ అనేటువంటి వాడు కర్మఫలాలని తింటున్నాడు. వీడు ఎంతకాలం అయితే కర్మఫలాలను తింటూ ఉంటుంటాడో
అంతకాలము ఈ జీవాత్మ స్వస్వరూపమును తెలుసుకొనలేడు. స్వస్వరూపమును తెలుసుకొనలేడు. ఎంతకాలం అయితే తింటుంటాడో అంతకాలం అంతా. అనగా అర్థం ఏమిటి? వీడు అనేక జన్మలు, ఎన్ని జన్మలో చెప్పలేము, అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటుంటాడు ఈ జీవుడు. రకరకాల జన్మలు, మానవ జన్మ ఏమిటి, పక్షి జన్మ ఏమిటి, రకరకాల అనేటువంటి జన్మల్ని పొందుతూ ఉంటుంటాడు ఈ స్వస్వరూపం వచ్చేదాకా. అనగా ఉపాధి అనేటువంటిది లేకుండా పోవాలి వీడికి. ఉపాధి అనేటువంటి, ఉపాధి అంటే శరీరం, ఉపాధి అంటే శరీరం, ఆ శరీరం లేకుండా పోవాలి. శరీరం ఉన్నంతకాలం వీడేంటి, లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను అనగా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. ఈ జీవ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఆ పరమాత్మ చుట్టూ, ఆ తేజోవంతమైనటువంటి చైతన్యమైనటువంటి ఆ పరమాత్మ చుట్టూ ఉన్నటువంటి ఈ పొర. ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఒక ఫ్లాస్క్ ఉందనుకోండి, ఫ్లాస్క్లో లోపల తెల్లగా మనం దానిలో రిఫిల్ వేస్తాం, తెల్లగా ఉంటుంది, అదే వేడి చేస్తుంది. దాని చుట్టూ ఉండేటువంటిది ఏమిటంటే ఒక రేకు, అంటే ఏంటంటే ఫ్లాస్క్. ఏం చేసి దానిలో పెట్టేస్తాం, దానిలో పెట్టేసి చేస్తాం. ఇప్పుడు చూస్తుంది దాన్ని ఏమని పేరు అని చెబుతాం, దాన్ని ఫ్లాస్క్ అంటాం. లోపల ఉన్న రిఫిల్ ఉన్న రిఫిల్ని ఏమన్నాం, ఫ్లాస్క్ అంటాం. ఇప్పుడు ఆ ఫ్లాస్క్లో ఉన్న రిఫిల్ తీసేసామనుకో, పక్కన పెట్టేసామనుకోండి, ఆ ఫ్లాస్క్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరిసిపోయిన తర్వాత ఈ ఇనప గొట్టం ఉంది కదా, దీన్ని ఇనప గొట్టంలో పోసుకుంటాం ఆ కాఫీ, పోసుకోగా పనికిరాదుగా ఇది, అది యూజ్ లేదు. అది శరీరం, దానికి ఆ ఫ్లాస్క్కి ఇది శరీరం. ఈ శరీరం ఎప్పుడైతే వదిలిపోయిందో దీనికి, అది తెల్లంగా ప్రకాశిస్తూ ఉంటుంటుంది. అట్లనే కొన్ని ఉదాహరణలు, ఒక నల్లటి చిన్న పెట్టెలో తెల్లగా మెరిసిపోయేటువంటి వజ్రం పెట్టేసేసి అక్కడ ఇది ఏమిట్రా అని అంటే, ఇది ఎన్ని వస్తువులు ఇదేనంటే, ఒక్కటే కదండి వస్తువు అంటాడు. ఒక్కటే కదా వస్తువు అక్కడ ఉంది, మరి ఎన్ని వస్తువులు అంటారు ఏంటండి, ఉన్నదే ఒక్క వస్తువు అయితే అని అంటాడు. సరే అట్లయితే ఆ పెట్టె తెరిచి చూసాం, నల్లటి పెట్టె. ఆ పెట్టె తెరిచి తెల్లగా మెరిసిపోయేటంటే ఓ వజ్రం ఒకటి కనపడ్డది. సరే నీకేం కావాలని తీసుకోరా అంటే, వాడు ఏం చేస్తాడు, తెల్లగా మెరిసిపోయిన వజ్రం తీసుకొని ఆ నల్లటి పెట్టెని అవతల పారేస్తాడు. అదేమిట్రా మరి, ఇది నల్లటి పెట్టి ఇంకెందుకండి, అదేం చేసుకోనండి, అదేం చేసుకోవటం, అది ఎందుకు పనికి వస్తుంది, ఇది కోట్ల రూపాయలు చేసేది, అది ఎందుకు పనికిరాదు, తీసి అవతల పారేసాను అని అవతల పారేసాడు ఆ పెట్టె, ఏమన్నా పనికి వస్తుందా అది అనగా అర్థం ఉపాధి. ఇది శరీరం. ఈ శరీరం ఉన్నంతకాలము తన యొక్క స్వస్వరూపాన్ని ఈ జీవాత్మ తెలుసుకోలేడు. అది చెబుతున్నాడు. ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం, శరీరాలు అనుభవిస్తూ ఇప్పుడు ఈ శరీరం ఉన్నాడు, ఒక శరీరం. భగవద్గీతలో ఆయన చెప్పాడు, ఏం చెబుతున్నాడంటే ఆయన, నాకు నా యొక్క దశావతారాలు ఉన్నాయే అవన్నీ నాకు తెలుసయ్యా, నా అవతారాలన్నీ నాకు తెలుసు అని చెప్పాడు ఆయన. కానీ నీవు ఎన్ని అవతారాలు ఎత్తో ఏమిటో, ఎన్ని రూపాలు పొందావో ఏమిటో అవి నీకు తెలియదు, నాకు మాత్రము అవన్నీ తెలుసు అంటాడు. అనగా అర్థం ఏమిటి, ఇక్కడ దీనిలో జీవాత్మగా ఉన్నటువంటి వాడు ఉన్నాడే నరుడు, ఈ మనిషి, వాడు ఎన్ని జన్మలు ఎత్తుతున్నాడు, క్రితం జన్మలో ఏమిటో, రాబోయే జన్మలో ఏమిటో, ఇవన్నీ వీడికి ఏమీ తెలియదు. ఏమీ తెలియదంటే ఎందుకు తెలియదు, వీడి చుట్టూ ఉన్నటువంటి జీవత్వం అనేటువంటి అజ్ఞానం అనేటువంటిది ఉండటం వలన వీడికి ఏమీ తెలియదు. వీడు ఎల్లప్పుడూ కర్మకాండలో ఉంటాడు, కర్మిష్ఠుడు. మన మండన మిశ్రుడు మాదిరిగా, మండన మిశ్రుడు కర్మిష్ఠుడు, కర్మలు చేస్తూ యజ్ఞయాగాది క్రియలు చేస్తూ ఆయన ఆ సుఖాలు అనుభవించుదాము, ఇదే తత్వంతో ఉన్నారు. కాబట్టి అదే తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు
ఎంతసేపటికి రాకపోకలు సాగిస్తూ ఉంటుంటారు. అదే గీతలో చెప్పాడు, రాకపోక అనగా యజ్ఞయాగాది కృతులు చేయటం, అక్కడి నుంచి చంద్రలోకం పోక వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ చంద్రలోకంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి రావటం, ఈ రాకపోకలన్నీ కూడా ఈ యజ్ఞక్రియల వలన చేస్తూ ఉన్నారు, కర్మకాండ వలన అని గీతలో కూడా చెప్పారు. అన్నంత కాలం కూడా ఈ జీవాత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు అని ఇక్కడ ఉపాధి అనేటువంటి మాట వేశాడు. ఉపాధి అంటే శరీరము లేక ఒక రూపము అని అర్థం అన్నమాట ఇది. కాబట్టి ఉపాధులను విడిచినచో, ఏంటి ఉపాధులు? తత్వత్వం. ఈ ఇద్దరు ఉన్నారే, తత్వత్వం అనేటువంటి వాటిల్లో ఉండే ఉపాధుల్ని విడిచేస్తే అప్పుడు మిగిలేటువంటి అసి, మిగిలేది ఏమిటి? చైతన్యము ఉన్నదే, ఆ చైతన్యమే అసి అనగా ఆ చైతన్య పదార్థమే అసి, నీవు ఉన్నావు, అయి ఉన్నావు. కాబట్టి తత్వత్వములు రెండు వదిలేసేస్తే చివరికి మిగిలేది అసి అనగా చైతన్య పదార్థం మిగులుతుంది. ఆ చైతన్యమే పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కడేను, నువ్వు ఒక్కడివేను అని గురువు శిష్యుడితోటి చెబుతున్నాడు. ఉద్దాలక మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి చెబుతున్నాడు, తత్వత్వం అసి. ఆ తత్వత్వములో ఉండేటువంటి ఈ ఉపాధులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు నీవు ఒక్కటే అయిపోయి చైతన్య పదార్థం అవుతావు. ఆ చైతన్యమే పరమాత్మ. ఈ జీవేశ్వరులకు లక్ష్యము ఐక్యమును కూడా ఇక్కడ బోధిస్తూ ఉన్నది. ఇది ఈ విధంగా తెలుస్తున్నది. జీవుని శరీర ఉపాధి పరమాత్మ, జగత్ ఉపాధిని రెండును దూరీకరించిన మిగిలేది ఒకే చైతన్యము. రెండు అనమాట. ఆ పరమాత్మ ఉపాధి తీసుకుంటున్నాడు, జీవుడుగా అయినాడు. ఆ ఉపాధి తీసుకొని జీవుడుగా అయ్యి చేస్తున్నాడు ఈ క్రియలన్నీ కూడా. అనగా అర్థం ఏమిటనమాట? ఆ పరమాత్మ జగత్ ఉపాధిని, ఇప్పుడు ఈ చరాచర జగత్తు ఉందండి, ఈ చరాచర జగత్తును మనం ఏమంటున్నాము? పరమాత్మ అంటున్నాం. ఉదాహరణకి మనకు 10వ అధ్యాయం భగవద్గీతలో 10వ అధ్యాయంలో అంతా చరాచర జగత్తు చెప్పాడు. ఈ చరాచర జగత్తంతా నేనేను అని చెప్పాడు. అందుకని చరాలు ఏమిటి, అచరాలు ఏమిటి, కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వాటిల్లో నిండి ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? పరమాత్మ ఉపాధి తీసుకున్నాడు. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, స్థావరాణ హిమాలయ అన్నాడు. హిమాలయ పర్వతాలు నేనేను అన్నాడు. గంగానది ఉంది, సురత్సామహం జాహ్నవి అన్నాడు. గంగానది నేను అన్నాడు. చెట్లు ఉన్నాయి, దానిలో చెట్లను తీసుకుని అశ్వత్థ సర్వవృక్షాణం అన్నాడు. అశ్వత్థ వృక్షాన్ని నేనేను అన్నాడు. ఇట్లా ఈ విధంగా ఏం చెప్పాడు? ఈ జగత్తుని ఉపాధిగా తీసుకున్నటువంటి వాడు పరమాత్మ. ఆ తత్తు ఇప్పుడు అయిపోయింది. ఇక త్వం, ఈ త్వము నీవు ఏం చేస్తున్నావు? నీవు ఒక ఉపాధి తీసుకున్నావు. ఈ జన్మలో ఏమి ఉపాధి తీసుకున్నావు అని అంటే, ఇదిగో మానవ రూపాన్ని తీసుకొని, ఇదిగో ఈ విద్య చదువుకోవటానికి కోసం తీసుకొని ఉన్నావు. ఈ శరీరం నీ చుట్టూ ఉన్నది అని చెబుతున్నాడు. అయితే నీ చుట్టూ ఉన్నదంటే నీ లోపల ఏమున్నది? ఆ సమస్త జగత్తులో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో నీలోనూ కూడా అలానే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఇది దీనికి మంత్రపుష్పంలో వచ్చింది చూడండి. మంత్రపుష్పం వరుసగా చూసుకుంటూ రండి. ఆ వరుసగా తీసుకుంటూ చూస్తే తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అనే దాని ముందు కూడా వితస్త్యాం అని చెప్పుకుంటూ అక్కడ ఒక మాట ఉన్నది. ఏమిటి అనమాట? తపము ఏమిటంటే వేడి. ఆ వేడి దేహమాపాదతలమస్తక, దేహం ఆపాదతలమస్తక,
ఈ శరీరం అంతా పాదము నుంచి శిరస్సు వరకు ఆ వేడి తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. శిఖ అంటే వేడి, అగ్ని. ఆ అగ్ని వేడి పాదం నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉన్నది అన్నాడు. అనగా ఆ శిఖ వ్యాపించి ఉన్నది, అగ్ని వ్యాపించి ఉన్నది అంటే అగ్నికి ఇంకొక పేరు తేజ, అదే చైతన్యం. ఆ చైతన్యము పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించినటువంటి ఆ చైతన్యానికి చుట్టూ ఉన్నటువంటిది ఇదిగో ఈ శరీరము, ఈ ఉపాధి. ఈ ఉపాధిని వదిలించుకున్నప్పుడే నీ స్వస్వరూపం కనపడుతుంటుంది. ఆ స్వస్వరూపం కనపడుతున్నప్పుడు నీకు మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి హే మండన మిశ్రా, నీవు ఇద తెలుసుకొని నీ చుట్టూ ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపం తెలుసుకోవాలంటే ఉపాధిని వదిలించేసేసుకోవాలి. ఉపాధి అనేటువంటిది ఇక ఉండదు. అనగా జన్మ అనేటువంటిది లేదు, పునర్జన్మ లేదు. ఆ విషయమే గీతలో 2-3 చోట్ల కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పాడు. అనగా శరీరం అనేటువంటిది ఇక ఉండదు. శరీరం ఉండదున్నప్పుడు మాముపేత్యతు కౌంతి, నన్ను కనుక సేవిస్తే. అట్లనే ఇంకొక చోట మామేతి, నాలోనే ఐక్యం అవుతావు అని కూడా చెప్పాడు. అట్లా కాబట్టి ఉపాధి అనేటువంటిది ఉన్నంత కాలము భేద దృష్టి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉపాధి అనేటువంటిది ఏమిటో తెలుసుకో అని చెబుతున్నాడు. అట్లా అనమాట ఆ ఉపాధి అనేటువంటి. ఇక్కడ దీనిలో ఒక విశేషానికి మనకు తైత్తీరంలో పోతే పర ఆత్మన సంభూత ఆకాశ, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపహ పృథివీ, ఇట్లా ఈ విధంగా వచ్చి చివరికి పురుష వచ్చాడు. ఈ పురుష వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మన, అక్కడి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఆత్మ అనేటువంటి ఆయన వరుసగా శరీరాలు తీసుకుంటూ వస్తున్నాడు. ఆ శరీరాలన్నిట్లోనూ ఉన్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, అలానే ఓషధులు, వీటిల్లో అన్నిట్లో శరీరాలు తీసుకుంటూ చివరికి లాస్ట్ శరీరమైనటువంటి ఈ మానవ శరీరంలో వచ్చి స్థిరపడిపోయినాడు. ఆ స్థిరపడిపోయి అప్పుడు ఏమైనాడు? లోపల తాను కూర్చున్నాడు. ఆ ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఒక శరీరంలో కూర్చున్నాడు. ఈ శరీరంలో కూర్చున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే 11 ఇంద్రియాలు అనగా అంతఃకరణ చతుష్టయాలు, ఇవన్నీతోటి ఉన్నటువంటిది దేహేంద్రియ సంఘాతము. అది దేహేంద్రియ సంఘాతం, ఈ దేహము వీటన్నిటితోటి కూడుకున్నటువంటిది. ఈ 5 జ్ఞానేంద్రియాలు, అలానే కర్మేంద్రియాలు, అలానే ఇంకా లోపల ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయాలు, ఇవన్నీ కలిపితే మూట కట్టేస్తే ఒక రూపం తయారైపోతుంది. ఇదంతా దీంతో ఒక బొమ్మను తయారు చేయాలనుకోండి, ఒకడు అయ్యో తయారు చేయాలంటే కాసేపు ఆ చేతులు కాళ్ళు అన్ని బొమ్మలు విడిగా తీసి అవన్నీ అటాచ్ చేసేస్తాడు. ఇప్పుడు ఎందుకు ఒక కారు తయారు చేయాలనుకోండి, అన్నీ తీసుకొచ్చి అన్నీ ఒకదానికి ఒకదాని బిగించేస్తే ఒక వస్తువు తయారైపోతుంది. ఆ వస్తువు తయారైపోతుంది, అప్పుడు కనబడుతుంది. అట్లనే అటువంటి ఆ శరీరంలోకి ఈ చేరాడు. ఎవరు? పరమాత్మ తానే సృష్టించుకుంటూ వచ్చి చేరాడు. ఆ శరీరం ఎట్లా చేరాడు? ఎటువంటి శరీరం అయ్యానంటే కర్మల ఫలాన్ని బట్టి వచ్చేటువంటి శరీరం. అది జంతు శరీరం కానీ, పక్షి శరీరం కానీ, మానవ శరీరం కానీ, ఏదైనా సరే ఆ శరీరంలో వచ్చి చేరాడు. కాబట్టి సర్వాత్మన అనగా సకల భూతములలోనూ ఆ పరమాత్మ ఉన్నాడంటారే, అదే దానికి. అనగా ఈ ఉపాధులలో అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి నీవు ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే హే మండన మిశ్రా, నీవు ఈ భేద దృష్టిని వదిలివేయుము. భేద దృష్టిని వదిలివేసేస్తే అప్పుడు నీకు కనబడుతూ ఉంటాయి. ఈ ఈశ్వరునికి లేక పరమాత్మకు జీవునకు ఉన్నటువంటి ఉపాధి దృష్టి ఉన్నది చూశారు, అది తీసేయాలి, అది పోవాలి. ఎప్పుడు పోతుంది అనంటే
నీలో ఉన్నటువంటి జ్ఞాన వికాసం కలిగినప్పుడు అప్పుడు పోతుంది. అనగా అభేద దృష్టి, భేద దృష్టి కాబట్టి అభేద దృష్టి. అభేద దృష్టి ఎప్పుడు వస్తుంది నీకు? జ్ఞాన దృష్టి కలిగితే అభేద దృష్టి వస్తుంటుంది. జ్ఞాన దృష్టి కలగాలి. నువ్వు ఇప్పటిదాకా ఆ ఉత్తర భాగాన్ని అనగా వేదాంతాలని పక్కన పెట్టేశావు. పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కసారి రమ్మనమంటే ఎట్ట వస్తుంది? అందువలన ఏంటంటే ఇంతకాలం నుంచి కనుక నువ్వు మొదటి నుంచి కనుక జ్ఞానకాండలో ఉంటే సరిపోతుంది. కానీ నువ్వు కర్మకాండలో ఉండిపోయినావు. కాబట్టి జ్ఞానకాండలో ప్రవేశిస్తే ఆ జ్ఞానం ప్రవేశిస్తే క్రమంగా వస్తుంది అనేటువంటి అని చెబుతూ ఈ విశేషంగా దూరీకరించాలి, నిరాకరించాలి జీవుని యొక్క ఉపాధిని, అలానే పరమాత్మ యొక్క ఉపాధిని. పరమాత్మ ఉపాధి అంటే చెప్పుకున్నాం, ఈ చరాచర జగత్తంతా నిండిపోయి ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడంటే ఈ జగత్తంతా తనలో లీనం చేసుకున్నప్పుడు ఏముంటుంది? చివరికి తను ఒక్కడే ఉంటాడు. ఆ లీనం కూడా ఎలా ఉంటుందో కూడా మనకు ఉపనిషత్తుల్లో కూడా ఉన్నది. ఆ లీనం అయ్యేటప్పుడు ఏమవుతుందన్నమాట, సమస్తమైనటువంటి వాళ్ళన్నీ, సమస్త ప్రాణులు అన్నీ కూడా ఆ లయమైపోయి ఉంటాయి. అన్నీ లయమైపోయి ఉంటాయి. ఎవరిలో? పరమాత్మలో లయమైపోయి ఉంటాయి అని మనకు దీనిలో చాందోగ్యంలోను వీటిలోను ఎలా లయమైపోతాయి, మరలా ఎలా వస్తాయి బయటికి, ఆ మరలా ఎలా వస్తాయంటే ఎందుకు వస్తాయి? ఆ కర్మవాసన ఉన్నటువంటి ఏవైతే ప్రాణులైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కర్మవాసన ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తారు. కర్మవాసన లేనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ పరమాత్మ లయమైపోతారు. తర్వాత మనకు అంత క్రితం వాటిలో కూడా వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే నీలో ఉన్న స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అదే చైతన్యము. ఈ చైతన్యము త్రికాల అతీతము, నిత్యము, స్వయం ప్రకాశము, జీవ బ్రహ్మైక్యము, అదే అద్వైతము అని చెబుతూ ఉపాధిద్వయమును త్రోసిపుచ్చినచో దేహసాక్షి జగత్ సాక్షిత్వము నష్టమైనచో, దేహ సాక్షి, దేహము అనేటువంటిది, అలానే ఈ జగత్ సాక్షిత్వము, ఈ రెండు, ఈ దేహం అనేటువంటిది జీవుడికి, జగత్ అనేటువంటిది ఈశ్వరుడికి, ఇవన్నీ కనిపోయినప్పటికీ ఇకపోతే అవశిష్ట భాగము మిగిలింది చైతన్యము మాత్రమే. ఇదియే జీవ బ్రహ్మైక్యము. ఆ చైతన్యమేలోనే నీవు బ్రహ్మైక్యము అవుతావు. అనగా స్వస్వరూపం తెలుసుకొని అప్పుడు నీవే ఆత్మయే, అనగా జీవాత్మయే పరమాత్మ అనేటువంటి తెలుసుకుంటావు అని ఈయన చెబుతున్నాడు. చివరికి చెప్పేది ఏంటి అనంటే నీలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ అయితే ఉన్నదో అది పరమాత్మయేను, అది తెలుసుకో అని చెప్పటం దీనిలో అభేద దృష్టి అని ఈ విధంగా చెబుతున్నారనమాట. అట్లా అనమాట అది. అని ఈ విధంగా కొంత విశేషంగా సోయం పుమాన్ అనేటువంటి ఉదాహరణ తీసుకొని ఈ సోయం పుమాన్ అనేటువంటిది సహా అయం పుమాన్, సహా అయం, అతడే అయం ఈ పురుషుడు, అతడే ఈ పురుషుడు అన్నప్పుడు ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు అని మరల తత్వమసికి ఒక వివరణ వాక్యంగా శంకరాచార్యులు వారు చెప్పి ఇక కొనసాగిస్తూ ఉన్నారు. అంతవరకు శుభం భయాత్. మరలా చూద్దాం అంతవరకు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ